నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే బీయింగ్ బ్రూట్ బ్రోట్ గలే మే ఖిచ్ ఖిచ్ విక్స్ కి గోలీలో కిచ్ కిచ్ దూర్ కరో. ఎస్ ఎగ్జాక్ట్లీ. బోగస్ ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ వల్ల నా పరిస్థితి ఇట్లా అయింది. యా నీకు తెలుసు కదా, నేను సాయంత్రం అంతా మా కాలనీలో తిరుగుతూ యా పేపరే స్టీలీ అనుకుంటూ అరుచుకుంటూ తిరిగిన. దానివల్ల నా గొంతు బిస్కెట్ అయింది అని అట్లా అంటున్నావు బ్రూట్. నువ్వు కవర్ చేసుకునేకి సినిమా చూస్తూ చూస్తూ నువ్వు పేపర్ ముక్కలు ఇట్లా చింపుకొని ఎగిరి గంతులు వేస్తున్నావు అని నాకు తెలుసు బాగా. అవును అవును, దాన్ని కూడా పేపర్ స్టీలీ అని అరవాల్సి వచ్చింది. కానీ ఆ ఆడియన్స్కి ఇప్పుడే చెప్తున్నా, సారీ, నా గొంతు కొంచెం దెబ్బతిన్నది. సో బోగస్ సరే రా నువ్వు ఇంట్లోనే కూర్చో, నేను ఒక్కడిని వేసుకుంటాలే ఎపిసోడ్ అంటే, సరే ఏం ఎపిసోడ్ చేస్తున్నావు బై ద వే అంటే గిన్నా అన్నాడు. యా ఓ నో, నేను వస్తున్నా, గొంతు పోతే పోయిందని చెప్పి వచ్చేసిన నేను. బ్రూడ్ ఎంతైనా ఈ రివ్యూ వింటున్న వాళ్ళందరూ ఈ సినిమా చూసిన వాళ్ళు కాబట్టి నీ గొంతు అనేది చాలా చిన్న ప్రాబ్లం అది. అవును తప్పకుండా. సో అది తట్టుకోగలిగిన వాళ్ళు ఈ మూవీని కూడా చూడగలరు. ఫర్ షూర్. సో ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు గిన్నె. గిన్నె 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 టంగ్. కానీ గిన్నెలు కడిగే ముందు మనం ముఖ్యమైన కార్యక్రమం చేసుకోవాలి. అదేంటంటే మన సోషల్స్ బ్రూట్. డెఫినెట్ గా ఇన్స్టాగ్రామ్ లో మనం ఎక్కడ ఉన్నాం, @_thaigap, వీరో, ఇంకా ట్విట్టర్ లో @thaigap. మనకి ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. అవార్డ్ విన్నింగ్ సోషల్ ప్లగ్స్, అసలు నంబర్ 1 ఇలాంటి సోషల్ ప్లగ్స్ కని విని ఎరుగని సోషల్ ప్లగ్స్ ఇవి. యా ఈ సెగ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ బ్రూట్. ఎస్, ఏంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బ్రూట్ ఈ వారం మెస్ దగ్గర ఆగినాం. అవును, అర్జెంట్ గా వస్తుంది అని చెప్పేసి ఫుడ్ ఆర్డర్ చేసి బాత్రూమ్ లోకి దిగినాం. మనం ఎంటర్ అవ్వగానే గోడ నిండా బరికొదలేరు అసలు సీజర్ చచ్చిపోయే ముందర రోమ్ అంతా ఎట్లా రాశారు. అదే అట్లనే ఇది ఎందుకో ఈ ఇయర్ ఎండ్ అనో క్రిస్మస్ అనో లేకపోతే అందరికి పని లేదనో ఇష్టం వచ్చినట్టు రాశారు మన గురించి. యా మనకి రాశారు, పక్కోళ్ళకి రాశారు, అందరికి రాశారు. అసలు రాసుకొని పూసుకొని తిరిగారు. వింత ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి బ్రో. అసలు మన మెసేజెస్ లో ఇది ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యంగా నోట్ చేసుకోవాలి. ఎలా అంటే బ్రో అసలు మీ రివ్యూస్ ఎంత బాగున్నాయంటే ఫస్ట్ మీరు రివ్యూస్ విని తర్వాత సినిమా చూస్తున్నాము అని కూడా రాస్తున్నారు బ్రో. అదే మాకు కావాల్సింది. అసలు చూడు, అసలు దీంతో మనం మూవీని మేక్ ఆర్ బ్రేక్ చేయొచ్చు. అదే ఇంకోరు ఎట్లా రాస్తున్నారంటే సినిమా ఎంత చండాలంగా ఉంది అబ్బా అనుకున్నాక మీ రివ్యూ వింటే అబ్బా చల్లగా నిద్రపోయాము. నేను ఒక్కడనే కాదు ఈ బాధ పడింది నేను తెలుసుకున్నా. అదే ఆ విషయాలు తెలుసుకొని చాలా చల్లగా నిద్రపోయాం. సో ఇండస్ట్రీలో నోట్ ఏం చేసుకోవాలంటే ఎలా ఉన్నా థైగ్యాప్ రివ్యూ చేస్తే చాలు, అది నంబర్లు పెరుగుతాయి. అది సంగతి. ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ నంబర్స్, యునో. యా సో బోగస్ మనం ఎట్లాగో ఇది చాలా మంది రాసిండ్రు బోగస్. ఇప్పుడు నువ్వు ట్విట్టర్ ది కవర్ చేయి, ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ ది కవర్ చేస్తా. ఓకే, సో ట్విట్టర్ లో మనకి రాసింది ఇలాన్ మస్క్ రాశాడు. అసలు ఫైనలీ ఎంత బిజీగా ఉన్నా అసలు ఎన్ని కాంట్రవర్సీస్ హ్యాండిల్ చేస్తున్నా పర్వాలేదు, దీనికి నాకు ఇంకా టైం ఉందని చెప్పి ఇలాన్ మస్క్ మనకి డిఎం చేశాడు బ్రూట్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు బై ద వే, సౌత్ ఆఫ్రికన్ కి. దండాల్ బోగస్, దండాల్ బ్రూట్, ఎలా ఉన్నారు? మీ పాడ్కాస్ట్ అన్ని విన్నాను. మీ రీసెంట్ పాడ్కాస్ట్ వింటే లిసనర్స్ కావాలని ఎలాంటి మూవీస్ రికమెండ్ చేస్తూ మెంటలీ టార్చర్ చేస్తున్నారని అర్థమయ్యింది. సో సాడ్ అని చెప్తే ఓకే మన మీద జాలి పడింది అట్లీస్ట్ ఇలాన్ మస్క్ కి అనుకున్నా. బట్ వెరీ ఎంటర్టైనింగ్ అని రాస్తున్నాడు మళ్ళీ. సో సాడిజం ఉంది. అందరు సిగ్మా గాళ్ళే, అందరు అంతే, ఒక్కడు కూడా మామూలు తగలాడు మనకి. అట్లాంటి పాడ్కాస్ట్ అది. ఎనీవే టేక్ కేర్ అన్నాడు. దాని తర్వాత మీ సావు మీరు వస్తున్నారు, ఎనీవే సావండి అని చెప్పి. దాని తర్వాత ఐ రికమెండ్ కొబ్బరి మట్ట, అమెజాన్ ప్రైమ్, రివ్యూ చేయకపోయినా పర్లేదు, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఇలాన్ మస్క్. నువ్వు మాకు రాసిందంటే నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే మీరు చూస్తే చూడండి, లేకపోతే మీ ఇష్టం అన్నావు చూడు. అదే దట్స్ వాట్ ఐ లైక్. అది ఆ బిహేవియర్ మాకు కావాల్సింది. యా దీని తర్వాత మనకి ట్విట్టర్ లో రాసింది మన ఫేవరెట్ జోడియాక్ కిల్లర్ ఏరీస్ అహ్మద్. అబద్ధాల కుప్ప. రోడ్ పక్కకు ఆపి నవ్వుతున్నా, నేను బ్రష్ చేసుకుంటూ తుమ్ముతున్నా, ఇవన్నీ చెప్తుంటాడు ఏరీస్ అహ్మద్ మనకి. సో ఈసారి ఏం చెప్పాడంటే ఏరీస్, థైగ్యాప్ పాడ్కాస్ట్ కి నమస్కారం.
నమస్కారం. నమస్కారం. Being a loyal fan of your podcast, I could rate it as best among the current other podcasts. It is just because of the frequency of episodes and the way episode goes from starting to ending. Yeah. అంటే ఏంటి వేరే ఎపిసోడ్లు పక్కకు పోతాయా స్టార్టింగ్ టు సగంలో ఆపి వదిలేస్తున్నాను. సో వాట్ ఐ మీన్ టు సే ఓకే గైస్ See you next week. Coming to the point, SVP ఇంకా గాడ్ ఫాదర్ లాంటి రాడ్ రంబోలా సినిమాల మీద ఇది నాకు ఎందుకు ఏరియస్ అమ్మద్దు ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ఈ మెసేజ్ లో తీస్తున్నట్టు అనిపిస్తుంది. అదే మళ్ళీ అవుతా. ఎస్విపి ఇంకా గాడ్ ఫాదర్ లాంటి రాడ్ రంబోలా సినిమాల మీద మీ ఫ్రస్ట్రేషన్ బాగా అర్థమైంది. గాడ్ ఫాదర్ మూవీలో గోడ మీద ప్రకాష్ రాజ్ బొమ్మ నేను కూడా మిస్ అయ్యాను. ఫైనలీ ఇట్స్ స్ప్రెడింగ్. ఇండస్ట్రీ వాళ్ళని చూడండి, డైరెక్ట్ ఆడియన్స్ ఫీడ్బ్యాక్. అసలు మీకు వీలైనప్పుడు భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో మార్పులు మరియు తెలుగు సినిమా కథలు ఎంపికలు ఎలా ఉండబోతుంది, తెలుగు సినిమా ప్రభావం భారత సినీ రంగంపై ఎలా ఉండగలదో ఒక పాడ్కాస్ట్ లో చర్చిస్తే సంతోషిస్తాను. అచ్చా ఏరీస్ నువ్వు సంతోషించని కాదు మేము చేస్తుంది పాడ్కాస్ట్. ఇంకోటి ఏంటంటే మేము ఆ బ్రహ్మరహస్యం చెప్పేసినాం అనుకో మాకు ఇక రివ్యూ చేయాల్సిన పని ఉండదు. అందుకనే ఆ బ్రహ్మరహస్యాన్ని మా దగ్గరే ఉంచుకుంటున్నాం. బట్ ఎనీవేస్ ఏరీస్ నువ్వు బండి పక్క కాపీ మాకు ఈ పెద్ద మెసేజ్ రాసినందుకు చాలా థ్యాంక్ యూ. నువ్వు నీ అంతా నువ్వే లాయల్ ఫ్యాన్ అని డిసైడ్ చేసుకున్నావు కాబట్టి అదే డెసిషన్ తోటి మాకు జర డొనేషన్స్ జర చాయ్ పాని ఖర్చులు ఇస్తే మంచిగా ఉంటది. అదే చాలా డీప్ క్వశ్చన్ అడిగేసిన ఏరీస్. చూద్దాం భవిష్యత్తులో అన్నా కదా, భవిష్యత్తులో అవుతుందా లేదా చూద్దాం. మన్మోహన్ సింగ్ ఏమన్నాడు తెలుసా, ఇన్ ద లాంగ్ రన్ వి ఆల్ డై అన్నాడు. అది ఓకే. సో బోగస్ ఇంకేమైనా ఉన్నాయా ట్విట్టర్ లో? ట్విట్టర్ అంతే, ట్విట్టర్ బరకడం అంతే అయిపోయింది. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ కి నేను వస్తున్నా. ఎన్ని ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో అంటే ఈ ఒక్క నాకు తెలిసి రివ్యూని కాంప్రమైజ్ చేయొచ్చు మనం, మూవీ రివ్యూని ఇది చెప్పడంలోనే అయిపోతుంది. సో నేను బోగస్ నేను బ్రాడ్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాటిఫై ఒక ఫీచర్ రిలీజ్ చేసింది, స్పాటిఫై ర్యాప్డ్. అందులో ఏంటంటే మీకు తెలుస్తుంది మీరు ఎంత ఎక్కువ ఏం విన్నారు, ఎక్కడ టైం వేస్ట్ చేసిను, ఎంత టైం వేస్ట్ చేసిను, ఇవన్నీ ఎంత బేవర్స్గా ఉన్నారు. అది సో మన ఇలాంటి బేవర్స్ అనలిటిక్స్ ఏవైతే దొరికాయో చాలా మంది అంటే మనకున్న ఫాలోవర్స్ కి మనకున్న దీనికి ఒక సబ్స్టాన్షియల్ పర్సంటేజ్ వాళ్ళు వాళ్ళ జాలిగుండెతోటి ఆ స్క్రీన్ షాట్ తీసి కొంతమంది ట్యాగ్ చేసి కొంతమంది ట్యాగ్ చేయక అటు ఇటు కాకుండా కుప్పలుగా మనకి షేర్ చేశారు. చూడండి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లాగా మీరు సెకండ్ ర్యాంక్, మీరు ఫస్ట్ ర్యాంక్, మీరు సెకండ్ ర్యాంక్ అనుకుంటూ పంపిస్తున్నారు. అదే కాకుండా కొంతమంది ఎగ్జాక్ట్ ఎంతసేపు విన్నారో కూడా చూపించారు. 1700 minutes, 2000 minutes, హేవార్డ్స్ 5000, హేవార్డ్స్ 10,000. రైట్. సో ఇది బ్రాడ్ గా ఇలా ఎంతమంది పంపించారో నేను చెప్తా. సో విష్ణు కే ఎస్ సార్ అని చెప్పండి ఒకవేళ మీ పేరు కనుక కరెక్ట్ గా వస్తే. నాగేశ్వరి ఎన్, వెంకట్, భార్గవి ప్రియ, స్పేస్ డస్ట్, వీడు మార్స్కి వెళ్ళి పంపించిండు. వీడు మ్యాన్ ఫ్రమ్ ద ఫ్యూచర్. వీడు మెసేజ్ కూడా రాసిండు స్పేస్ డస్ట్. వీడో అదో తెలియదు కానీ. ఓకే దిస్ ఇస్ కిషోర్. ఓ నీకు పేరుందా? మరి స్పేస్ డస్ట్ ఏంద్రా దుమ్ముదూలి. Listening to your Telugu podcast reviews is all about how you felt watching the movie. I think you aced it by presenting 100% of what you thought in your mind. ఏంది అవునా? మనం అంత కూడా ఆలోచిస్తాం, ఏదో ఫ్లోలో వచ్చింది. ఫాలో అయిపోవాలి. I enjoy a lot listening to your Telugu podcast. Learning so many analogies like breaking fourth wall. I would like to request below movie reviews. Rowdy Fellow అప్పట్లో ఒకడు ఉండేవాడు. Both are my favorite movies, but I might learn something from your review because your reviews really breaking the fourth wall. కిషోర్ నువ్వు చాలా కొంచెం నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టున్నావు. మాకు ఇంత అర్థం కాలేదు కానీ ఒక్కటైతే అర్థమైంది, దట్ యు రియలీ ఆర్ ఎంజాయింగ్. అదే మాకు కావాల్సింది. నువ్వు ఎంజాయ్ చేస్తున్నంతసేపు మేము ఈ పాడ్కాస్ట్ చేస్తూనే ఉంటాము. అదే చేత్తో నువ్వు మా పాడ్కాస్ట్ ని షేర్ చేయి, పంచు, ఏం చేస్తావు చెయ్యి. పారాగ్రాఫ్ స్పేసింగ్ తో రాసావు కిషోర్, అక్కడే నీకు అది 4 marks వస్తాయి. నెక్స్ట్ హర్షిత్ సన్నీ. నెక్స్ట్ రాహుల్. మనకి ఫస్ట్ మెసేజే యూ హ్యావ్ లిసన్ టు 1700 minutes ఆఫ్ థై గ్యాప్ పాడ్కాస్ట్ అని రాశాడు. మనం వీడి ర్యాప్డ్ వర్షన్ లో నంబర్ 1 ఉన్నాము. హే బోగస్ అండ్ బ్రూట్, యూ గైస్ ఆర్ ఆన్ మై నంబర్ 1. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎంటర్టైనింగ్ us. I watch the movies only after listening to your reviews. అసలు రాహుల్ నువ్వు సిగ్మాల మీద సిగ్మా. అసలు నువ్వు కంట్రీ రసూల్పురకు చాలా కాంపిటీషన్ ఇస్తున్నావు.
ఇంకా వినీల్ ఆల్సో రోడ్ టు అస్ దట్ వీఆర్ ఇస్ నంబర్ 1. సందీప్ రోడ్ టు అస్ దట్ వీఆర్ ఇస్ నంబర్ 2. అండ్ ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ అండి. మేము ఫస్ట్ సెకండ్ అని మేము బాధపడతలేదు. జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ మీరు అందరు వింటున్నారంటేనే మాకు చాలా సంతోషం పడుతుంది. మీ స్క్రీన్ షాట్ లో మా పేరు వచ్చిందంటేనే అదే కాదు, మీరు అది ఫోటోషాప్ చేసిన మాకు సంబంధం లేదు. అక్షయ, సాయి కిరణ్, జ్యోత్స్న అండ్ మన ఒరిజినల్ ద ఓజీ సిగ్మా కంట్రీ రసూల్పురా మన సాటి పాడ్కాస్టర్ వాడు కూడా రాశాడు మనకి. అండ్ కార్తిక్ చౌదరి. సో మీ అందరు రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ దీనో కూడా ది ఓజీ. ఓ ద ఓజీ లాయల్ ఫ్యాన్. ఎస్ ఏరిజమ్మ నువ్వు కాదు మా లాయల్ ఫ్యాన్, నేను చెప్తా ఎవరో లాయల్ ఫ్యాన్. డీను ఇస్ ద నంబర్ 1. ఎందుకంటే ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి బోగస్, ఈ మొత్తం స్క్రీన్ షేరింగ్ అదంతా స్క్రీన్ షాట్ల ట్రెండ్ కూడా దీనునే స్టార్ట్ చేశాడు. మనకు ఫస్ట్ పంపించింది డిను. సో ఫర్ ద ఫస్ట్ టైం అండి చాలా మంది రాసిండ్రు. అండ్ వీఆర్ జెన్యున్లీ హంబుల్డ్ బట్ వీఆర్ స్టిల్ పూర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేము మా హ్యూమిలిటీ కాదు, మా బీదతనంది. దాని గురించి కూడా మీరు ఏమైనా చేస్తే చాలా బాగుంటది. ట్విట్టర్ లో కూడా స్క్రీన్ షాట్స్ షేర్ చేసిన వాళ్ళకి ధన్యవాదములు, కృతజ్ఞతలు. మా పొట్ట కింద నుంచి, మా ఖాళీ పొట్ట నుంచి మీ అందరికీ ధన్యవాదములు. అండ్ నిజంగా చెప్తున్నాము, నేను బోగస్ లిటరలీ జెన్యున్ గా కొంచెం షాక్ అయినాము. అరే ఏంటి ఇంతమంది అంటే మమ్మల్ని వింటున్నారని కాదు, యూ ఆల్సో హ్యావ్ టేకెన్ ద ఎఫర్ట్ అండ్ టైమ్ to write to us to tell that you are enjoying this. That is bogus. ఆప్తావా, నేను ఎమోషనల్ అవుతున్నా. అయిపోయింది. సో గోడలన్నీ చదివేసినాము. సీజర్ చచ్చిపోయిండు, బస్సు హార్న్ కొట్టింది, మనం బస్సు ఎక్కినాం, బయలుదేరినాం. అది సో ఇంతటితో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. ఇప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీ కోసం చేసేది అసలైన రివ్యూ, దానికి వచ్చేద్దాం. బ్రూట్ జిన్నా సినిమా సారాంశం ఏంటో చెప్పేసే బ్రూట్. తప్పకుండా బోగస్, ఇలాంటి సారాంశాల కోసం నేను వెయిట్ చేస్తుంటా. నువ్వు నమ్మవు బోగస్, ఈ జిన్నా అనే మూవీ టైటిల్ యాక్చువల్ గా హీరో పేరు. రైట్ అసలు ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు ఇది. అవును, గిన్నా అంటే నేను చాలా కన్ఫ్యూజ్ అయినా. నేను ఇదేమైనా కుకింగ్ షోనా లేకపోతే షెఫ్ బేస్డ్ మూవీయా ఏంటిది అనుకున్నా. కానీ గిన్నా బాయ్ అని ఒక హీరో ఉంటాడు, ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడి గురించి ఈ కథ. గిన్నా బాయ్ ఏంటంటే ఎవరైనా కొంచెం డార్క్ గా ఉన్న వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ వాడి తెల్లగా అవుతారు. కానీ గిన్నా బాయ్ చిన్నప్పుడు తెల్లగొట్టి అట్లా పెద్దగా అవుతూ అట్లా కొంచెం డార్క్ అన్నమాట. ఇది గిన్నా చిన్నప్పటి ఏమంటారు ట్రామా. సో దీనివల్ల ఏమవుతుందంటే గిన్నా అప్పులు పెరుగుతాయి, వాడి బ్యాడ్ లక్ వస్తుంది. గిన్నాకు ఒక టెంట్ షాప్ ఉంటుంది, షామియానా షాప్ ఉంటుంది. సో వాడు ఏ ఫంక్షన్ లో అయితే షామియానా పెడతాడో ఆ ఫంక్షన్ ఎప్పటికి అవ్వదు అన్నమాట. సో అలాంటి బ్యాడ్ లక్ ఉంటుంది జిన్నాకి. అపార్ట్ ఫ్రమ్ వాడి స్కిన్ టోన్ మారడం. జిన్నాకి చిన్నప్పుడు ఒక అమ్మాయి తగులుతుంది. ఆ అమ్మాయి అమెరికా నుంచి అప్పుడే వస్తుంది అనమాట వాళ్ళ నాన్నతోటి. కానీ అమ్మాయికి ఏమవుతుంది అంటే ఆమెకి పాపం మాటలు రావు, అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు జిన్నా వాడికి జాలిగుండెతోటి, అరే ఈ అమ్మాయి దగ్గర బాగా పైసలు ఉన్నాయిరా, దీనికి హెల్ప్ చేస్తే వీళ్ళ డాడీ మనకు బాగా పైసలు ఇస్తాడని చెప్పి ఆ అమ్మాయికి విజిల్ కొనిస్తాడు అనమాట. ఇట్స్ అ వెరీ గుడ్ లెసన్ ఆఫ్ షార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి లాంగ్ రిటర్న్స్ ఎట్లా పొందాలి అని. అలానే వీళ్ళది ఒక చిన్న తొట్టి గ్యాంగ్ ఉంటుంది. జిన్నా, స్వాతి, పండు, ఈ రేణుక అనే ఆ పాప మూగ పిల్ల, వీళ్ళు నలుగురు బాగా సంతోషంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఎవరు వీళ్ళ కోసం పట్టించుకోవట్లేదు అన్నట్టు. అలా ఏమవుతుందంటే ఆ రేణుక వాళ్ళ డాడీకి బిజినెస్ లాసెస్ వస్తాయి, బిజినెస్ ఇచ్చేయాల్సి వస్తుంది వాళ్ళ తమ్ముడికో అన్నకో. ఎందుకంటే వాళ్ళ అన్న బాగా టార్చర్ చేస్తుంటాడు. సో రేణుక వాళ్ళ డాడీకి ఆయన పేరేందో తెలియదు మాకు, నాగేశ్వరరావు ఏదో ఉంటది. ఆయనకు బాగా కోపం వచ్చి ఈ ఇండియా ఎప్పటికీ మారదని చెప్పి పద రేణుక అని చెప్పి పొద్దునే 4 లేపి పదమ్మ మనం అమెరికాకు పోతున్నామని వెంటనే అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు. అంతే. వెళ్ళిపోగానే గిన్నా చాలా హర్ట్ అవుతాడు. వాట్ టు డూ అని చెప్పి ఆలోచిస్తుంటాడు. అట్లనే ఆ ఆలోచనలో వాడు పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయిపోయిన తర్వాత వీడికి అప్పులు గిప్పులు అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే రేణుక మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఎప్పుడైతే వీడికి పీక్ పైసలు అవసరం ఉంటుందో అప్పుడే రేణుక రిటర్న్ వచ్చి వీడి లైఫ్ అంతా ఉద్ధరిస్తుంది. ఈ ఉద్ధరించడం ఎలా ఉద్ధరిస్తుంది, ఎందుకు ఉద్ధరిస్తుంది, అసలు రేణుకకి ఏం పని ఇండియాలో, ఇవన్నీ తెలుసుకోవడానికి నేడే చూడండి గిన్నా ఇన్ అమెజాన్ ప్రైమ్. వండర్ఫుల్ బ్రో. సినిమా ఎంత దరిద్రంగా ఉందో అంతే దరిద్రంగా సారాంశం కూడా ఉండే. The apple doesn't fall far from the tree, bogus. స్టోరీ బీట్లు అన్ని చెప్తుంటే
నేను మెయిన్ క్యారెక్టర్స్ ఎవరిని రివీల్ చేయలేదు కదా. ఎస్ ఆఫ్ కోర్స్ చాలా మంచి పని చేసావు అసలు, ఎంత డెలికేట్ గా చేసావంటే. సో ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బాగా స్పాయిలర్స్ తో పాటు, అంటే పెద్దగా స్పాయిలర్స్ అంటే ఇదిగో స్పాయిల్డ్ మూవీని స్పాయిల్ చేయలేవు నువ్వు. ఎస్ సో లెట్స్ జస్ట్ గో అహెడ్. యా, మొదలుగా బ్రో బోగస్ నువ్వు అన్నట్టే టైటిల్ చూడగానే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఇదేంటబ్బా పేరు ఇట్లా పెట్టారు అని. గిన్నె ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు నిజంగా. నువ్వు ఎప్పుడైతే నాకు మూవీ చెప్పినావు కదా, ఈ మూవీ చూస్తున్నాం మనం, నువ్వు స్టోరీ పెట్టక ముందరా నేను అన్న జిన్నా కదా అని చెప్పి జిన్నా గురించి సెర్చ్ చేసిన. నాకు మన పాకిస్తాన్ జిన్నా ఉన్నాడు కదా, ఆయన డాక్యుమెంటరీ వచ్చింది. ఇది కాదే అనుకున్నా. తర్వాత యాజ్ యూజువల్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వాటిల్లో జే కాస్త జీ అయిందని అర్థమైంది. అదే నాకు అప్పుడు నాకు నువ్వు పెట్టిన స్టోరీ అర్థమైంది. ఓహో ఎందుకా వీడు గిన్నా. తెలుగులో సరిగ్గానే రాశారు జిన్నా అని. అవును, ఇంగ్లీష్ వచ్చేసరికి ఏమైంది? ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇలా చాలా ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్స్ అయినాయి ఈ మూవీలో. ఇప్పుడు బ్రో మనం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు గిఫ్ ఉండేది కదా, దాన్ని జిఫ్ అనేటోళ్ళు. అవును, జిఫ్ అనేటోళ్ళు స్టాండర్డ్ ఉండేది. అవును, గిఫ్ అనేటోళ్ళు అని రాయడు అని చెప్పి అట్లా చూసినట్టు చూసేటోళ్ళు. ఇప్పుడు కాస్త ఎట్లా అయిపోయిందంటే ఈ టైంలో గిఫ్ అనేటోళ్ళు స్టాండర్డ్ అయిపోయారు, జిఫ్ అనేటోళ్ళని హాలగాళ్ళ చూస్తున్నారు. మొత్తం స్విచ్ అయిపోయింది గిఫ్ది జిఫ్ది. ఇదో కలికాలం వచ్చింది బోగస్. లాజిక్ ఏమంటారంటే అది గ్రాఫికల్ ఇంటర్ఫేస్ బ్లా 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 సంథింగ్, గ్రాఫికల్ కాబట్టి కాబట్టి అది గిఫ్ ఉండాలి, జిఫ్ ఉండకూడదురా హౌలే అంటారు. మరి అట్లా అన్నప్పుడు ఇది జిన్నా అయితే ఇది గిన్నా అని ఎందుకు రాస్తారు అసలు? హౌ దాన్ని జే పెట్టేచ్చు కదా. సరే జే పెడితే పాకిస్తాన్ వాడితో కన్ఫ్యూజ్ కానీ అది వేరే కదా, అది JINNAH హెచ్ అది జిన్నా. కానీ ఓకే అనుకుందాం, అట్లా అనుకుని ఉంటారు, లేదా పాకిస్తాన్ వాడితో కన్ఫ్యూజ్ అవుతారేమో, దానివల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందేమో అనుకుంటే సరే జే పెట్టద్దు, ముందు డి పెట్టు, సైలెంట్ డి సైలెంట్ డి జిన్నా జిన్నా. ఆల్రెడీ డీజే టెల్లు హిట్ అయింది. అవును, సో డీజే పెట్టేస్తే దాని వల్ల ఏమైనా హిట్ అవ్వచ్చు. కొంచెమైనా నమ్మాలి కదా ఇలాంటి సైన్స్ లలో, ఈ న్యూమరాలజీ ఆల్ఫాబెటాలజీ వీటిలో నమ్మాలా లేదా? వీళ్ళు పిచ్చి పిచ్చిగా నమ్మేశారు. నమ్మినంటావా? ఎందుకు మ్యూజిక్ లో గమనించలేదా నువ్వు? ఒక యూట్యూబ్ వైరల్ హిట్ పాటని నైస్ కాపీ పేస్ట్. అవునా? ఓ యా, ఏ యూట్యూబ్ పాట? ఆ శ్రీలంకన్ పాట ఉండే చూడు, ఆ మనికే మగే హితే. అవునా? ఒక అమ్మాయి పాడతా చూడు. ఇదో నేను తెలుగు మూవీలే చూడలేదు నాయన. వరల్డ్ ఓవర్ ఇంత పెద్ద వైరల్ హిట్ అయింది మనికే మగే హితే. ఒక అమ్మాయి పాడుతుంది నువ్వు కెమెరాలో చూసుకుంటూ. అవునా? నేను నిజంగా చూడలేదు, నాకు తెలియదు. ఈ పెద్ద యూట్యూబ్ వైరల్. నీకు తెలుసు కదా బోగస్, నేను ఓన్లీ హై క్వాలిటీ యూట్యూబ్ వీడియోస్ చూస్తా. అర్థమైపోయింది. సో అదొక వైరల్ హిట్ దింపారు ఒక పాటలో. ఇంకోటి మన ఆ జారు మిఠాయి పాట ఉందా, అదైతే ఫోక్ సాంగ్. అది ఫోక్ సాంగే, కానీ స్టార్టింగ్ లో అది ఇన్స్ట్రుమెంటేషన్ ఎట్లయితే స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్ గా నాకు పుష్పలో ఆ ఐటమ్ సాంగ్ అది ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఎంత వరకు దింపారంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఎగ్జాక్ట్ ఆ పాట నుంచే. బోగస్ నీకు ఒకటి చెప్తా, నీకు ఈ కొత్త కొత్త టెక్నిక్లు తెలియదు అనుకుంటా. ఒకప్పుడు క్రౌడ్ సోర్స్డ్ కాంటెంట్ అనేటోడు, ఇప్పుడు ఎట్లా ఇండస్ట్రీ సోర్స్ కాంటెంట్ కూడా తయారవుతుంది. అదే అంటే అన్ని మూవీలకి వెళ్ళి కొంచెం 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 తీసుకున్నావు అనుకో, నీకు ఓ మూవీ తయారైపోతుంది. అదే నా పాయింట్ ఏంటంటే ఈ సైన్స్ ఆల్రెడీ వాళ్ళు నమ్మారు, ఫాలో అవుతున్నారు. అరే ఇది పెద్ద హిట్ అయింది, దీన్ని దింపేద్దాం, కరెక్ట్, అది పెద్ద హిట్ అయింది, దింపేయండి సార్ కూడా నాకు ఎక్కడో విన్నట్టు అనిపించింది అన్ని. ఇన్ఫాక్ట్ నాకు హీరోని కూడా ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ హీరోయిన్ ఎస్పెషలీ రేణుక పెద్దగా అయిన తర్వాత క్యారెక్టర్ ఉంది కదా, ఆమెను కూడా ఎక్కడో చూసినట్టు నాకు ఇట్లా బ్యాక్ లో కొడుతుంది. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో బాగా రీసెర్చ్ చేస్తుంటావు కదా. ఇన్స్టాగ్రామ్ కాదు ఇది ఇన్కాగ్నిటో. ఇది ఇన్స్టాగ్రామ్ రీసెర్చ్. రేణుక పెద్ద రేణుక ఇన్కాగ్నిటో రీసెర్చ్ అనుకుంటా ఇది. ఇవన్నీ ముచ్చట కాదు బోగస్. నువ్వు గిన్నె గురించి చెప్పు. నాకు అర్థం కాదు బ్రో, నాకు కూడా అర్థం కాలేదు ఈ మూవీ, కానీ అర్థమైంది చెప్పండి ఏం అర్థం కాలేదు. ఫాస్ట్ ఉండాలి. పాయింట్ 1, గిన్నె ఎంత ఫాస్ట్ గా డాన్స్ చేసిండు, అట్లా నువ్వు ఫాస్ట్ గా ఉండాలి. ఒకప్పట్లో కాపీ కొట్టేది ఉంటే పద్ధతిగా కొంచెం డీసెన్సీ డెకోరంతో
డిగ్నిటీతో అన్ని ఇంగ్లీష్ పదాలే వస్తున్నాయి కానీ మార్జిన్ లేసి ఎవరు కని విని ఎరుగని పాటలు ఎక్కడో ఆఫ్రికన్ మ్యూజిక్ ట్రైబల్ మ్యూజిక్ వరల్డ్ మ్యూజిక్ అలాంటి రిమోట్ కార్నర్స్ నుంచి ఇట్లా పట్టుకొచ్చి కాపీ కొడతారు. అవును ఇది ఖచ్చితంగా ఎవడు పట్టలేడని చెప్పి అలా కాపీ కొట్టేవాళ్ళు. అవును. అందులో ఒక స్టాండర్డ్ అయినా ఉండే. అవును. ఈ అనుమాలికి వచ్చిన తర్వాత అనుమాలికి ఒక్కడే ఉండే, అరే దునియాలో పెద్ద హిట్ అయింది మైకేల్ జాక్సన్ పాటన, దాని కొడతా నేను కాపీ. కొట్టరా బీట్ కొట్టు C4 D5 కొట్టు. సో అనుమాలికి ఒక్కడే ఉండే. వాళ్ళు గిటార్ వాడినరా, మనం పియానో వాడదాం, అంతే అంతే డిఫరెన్స్. అందరికంటే అన్నిట్లో పెద్ద హిట్ అందరికి తెలిసిన దీంట్లో వాటిని ఎందుకు కాపీ కొడతారు నాకు అర్థం కాదు నిజంగా. బ్రాండ్ రికాల్ అనుకుంటా, రీకాల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు అట్లా మారింది, దట్ ట్విస్ట్ అయింది ఆ ట్రెండ్. ఏంటంటే నువ్వు బెటర్ సోర్స్ ని కాపీ కొడతావా, నేను బెటర్ సోర్స్ ని కాపీ కొడుతున్నాను అట్లా కంపీట్ చేస్తున్నారా ఏంటి? అసలు ఇది కాంపిటీషన్ లాగా కూడా లేదు బోగస్. కాంపిటీషన్ లాగా ఉంటే వాడు అట్లా రాసిన వాడికంటే బెటర్ గా కాపీ కొడతాను అన్నట్టు ఉంటది. ఇప్పుడు ఆ గోస్ట్ లో జాన్ విక్ దింపారు చూడు సీన్, ఎందుకు నిజంగా నాకు అదే అర్థం కాదు. అంటే మేము చూడలేము కన్నా, ప్రతి ఒక్కడు చూసాడు జాన్ విక్. మాకు స్టార్ మూవీస్ రాదా, HBO రాదా, యూట్యూబ్ లేదా? అదే అంటే ఒక టైంలో అయ్యో జనాలు ఇది చూసుంటారేమో అని చెప్పి సిగ్గుపడేవాళ్ళు. ఇప్పట్లో నువ్వు అన్నట్టే బ్రాండ్ రికాల్, అరే వాడికి జాన్ విక్ గుర్తుకొస్తుంది. మనం అట్లా తీయకపోతే ఇంకెందుకు తీసేది అన్నట్టు. అదే ఇది కొంచెం బాగా ఇది అన్యాయం. ఇది దిస్ ఇస్ నాట్ గుడ్. నాట్ గుడ్ ఎప్పటికెళ్ళా నువ్వు ఆ పేరుతోనే నాట్ గుడ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక ఎందుకు మళ్ళీ నాట్ గుడ్ అనడం? ఇంకేమైనా కొత్తగా ఉంటే ఇలా కాపీ కొట్టడం ఏంది అని నాకు నిజంగా నాకు గొంతు పోయినా కానీ నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా బోగస్. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు నాకు. బ్రో మన పేట్రియార్కి పరిస్థితి ఎట్లా అయిపోతుందంటే ఈ మధ్య చాలా దిగజారిపోతుంది. ఓ గాడ్, నేను చాలా కన్సర్న్డ్ గా ఉన్నా. దేని గురించి చెప్పు? నన్ను కూడా నీ ఫ్రెండ్ గా ట్రీట్ చేయ బోగస్, నాకు చెప్పు. నిన్ను కూడా ఉన్నదే నువ్వు ఇక్కడ. నీ కనుక దమ్ము దూల ఇంకా చులకన ఉంటే కాదు, చూలు ఉంటే నాకు చెప్పు. టక్ జగదీష్ నుంచి చూస్తున్నా. ఇదిగో నాకు వేరే పని పాట లేదు, నన్ను పిలవాలంటే ఈ లైట్ బల్బ్ పెట్టుకో, లైట్ వెలిగినప్పుడు నేను వచ్చేస్తా. ఇంకో సినిమాలో కూడా చూస్తాం, అది దాని తర్వాత రివ్యూ చేసిన సినిమాలో నేను మర్చిపోయాను, ఏదో ఇట్లాంటి ఇదే ఇస్తాడు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇట్లా అనగానే నేను వచ్చేస్తా అంటాడు. అది ఆల్మోస్ట్ ఒక పెట్స్ లాగా ఇట్లా టామీ జుజ్జు అని పిలవడానికి ఇట్లా ఒక గంట కొడితే కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది చూడు, గుర్తు చేసి ఆల్మోస్ట్ అట్లా ఉంది పరిస్థితి. ఒకడేమో నీ ఇంటి బయట లైట్ పెట్టు, ఆ లైట్ ఆన్ చేయగానే కనిపిస్తా అంటాడు, ఇంకో టెక్నిక్ ఇస్తాడు, ఇందులో విసిల్ ఇస్తాడు. లిటరల్లీ నన్ను పిలవాలంటే జస్ట్ నువ్వు విజిల్ ఆల్మోస్ట్ ఒక పుర్రాను కుక్కని పిలిచినట్టు విసిల్ వస్తే నువ్వు ఎక్కడి నుంచైనా విసిల్ అయి నేను ఉరుక్కుంటూ వస్తా. ఇది తప్పు. ఇది అంటే ఎలాంటి మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నావు నిజంగా చెప్పు అసలు జనాలకి? అబ్బాయిలు అట్లా ఉండద్దు. అబ్బాయిలు నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నువ్వు రెడీ ఉండు అనాలి. అది నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా, నువ్వు రెడీ ఉండు అనాలి. అది నేను మాత్రం రెడీ కానని చెప్పాలి. అదే ఏదో ఫ్లైట్ లో కూర్చొని ఇట్లా గంటి బయాతో లడికి అట్లా ఏదో అది ఎయిర్ హోస్టెస్ ని పిలిచినట్టు ఇట్లా బటన్లు లైట్లు అట్లా ఉండకూడదు. మనం రోబోట్లా? రోబోట్లా అంటే మాకు వేరే పనులు లేవా? మాకు కూడా బొచ్చాడు పనులు ఉంటాయి. ఇక్కడ టెంట్ బిజినెస్ గంగలో కలుస్తుంది. ఇక్కడ విజిల్ కొడతావు నాకు అమ్మని దొంగ పిల్ల. ఇంకా బోగస్ కొత్తగా చెప్పు. ఇంకా నేనే చెప్తూ కూర్చోాలి, నువ్వు చెప్పు. నేను ఇదిగో నేను చెప్తాను, నిజంగా చెప్తా. నాకేమనిపించింది మొత్తం మూవీ చూస్తే, ఈ మూవీ వర్కౌట్ కావడానికి మొత్తం హోప్ ఇద్దరు పైన పెట్టిండ్రు. ఒకడు వచ్చేసి మన మైసూర్ బాజీ వెన్నెల కిషోర్, ఇంకోటి వచ్చేసి ఎవరు మన ఇన్కాగ్నిటో హీరోయిన్ రేణుక. వీళ్ళిద్దరి పైన చాలా హోప్స్ పెట్టిండ్రు. అండ్ నేను ఆనెస్ట్ గా చెప్తున్నా కదా, రేణుక యాక్చువల్లీ బాగానే యాక్ట్ చేసింది. ఓ మై గాడ్, ఓకే, చాలా బాగా యాక్ట్ చేసింది. అవునా? భాష తెలియని దానికి, యాక్టింగ్ తెలియని దానికి, స్క్రిప్ట్ తెలియని దానికి, హీరో తెలియని దానికి చాలా ఫెంటాస్టిక్ యాక్టింగ్ చేసింది. షీ డిడ్ ఎ గుడ్ జాబ్. ఎప్పుడైతే రేణుక ఆ స్విమ్మింగ్ పూల్ లో దుంకి ఈత కొట్టింది చూడు, క్యారెక్టర్ లో దిగిపోయింది అక్కడే. ఎక్కడైతే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ముగ్గురిని హత్య చేసింది చూడు, క్యారెక్టర్ లో దిగిపోయింది. అసలు హత్య చేసింది, డేరింగ్ గా ఇంట్లోనే దాచిపెట్టింది చూడు బాడీని, క్యారెక్టర్ లో దిగిపోయింది ఆడని. అదే అక్కడ నేను చాలా మెస్మరైజ్ అయ్యాను. ఇంకోటి మన ప్రెసెంట్ టైం కి రెలవెంట్ గా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది చూడు. అసలు ఎక్కడ పడితే ఎవరు పడితే వాడు ఇండియాలో ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, పెద్ద ట్రెండ్ అవుతుంది ఇది కూడా. అందుకని మా ఇంట్లో ఫ్రిడ్జ్ తీసేసిన నేను. అదే
అక్కడ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది రేణుక. అండ్ ఇంకోటి ఎప్పుడైతే రేణుక చిన్న చిన్న చేతులతో పెద్ద పెద్ద పచ్చకళ్ళు కొట్టింది చూడు, యా అక్కడ కూడా నేను చాలా ఇంప్రెస్ అయినా. ఎంత ధైర్యం దీనికి అనుకున్నాను నేను. యా చెట్టు లాంటి వెన్నెల కిషోర్ని నీళ్ళలో ముంచింది చూడు, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నౌ కమింగ్ టు ద సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ. అయ్యో ఆగు, రేణుక అప్పుడే అవ్వలేదు. ఎందుకంటే అసలు నీకు కూడా ఉన్నాయా నాకు కూడా ఉంది ఆ మూమెంట్స్? పాయింట్. నీకేమైనా పర్సనల్ మూమెంట్స్ బయటకు వచ్చినాయా? నువ్వు రేణుకతో ఇంప్రెస్ అయినావు కదా, నేను ఇంకా ఒక లెవెల్ పైన అసలు కాస్టింగ్ తో ఇంప్రెస్ అయినా నేను. అసలు ఆహా. ఏమన్నా కాస్టింగ్ చేశారా? స్క్రిప్ట్ లో ఏంటి, ఈ అమ్మాయికి వినబడదు, కనబడదు, మాట్లాడలేదు, ఆ, మాటలు రావు, వినబడదా, ఆ. దట్స్ ఇట్. ఇప్పుడు చూడు మనం ఏమైనా జెనిఫర్ అనిస్తాను అంటే ఎట్లాగో మొత్తం డబ్బింగ్ కావాలి. అదే ఎట్లాగో సైకిల్ చేయాలి కదా, ఎట్లాగో మాట్లాడదు, వినబడదు అంటే పట్టరండి జెనిఫర్ అనిస్టన్ విలవండి అంటే ఆంజలీనా జోలీ ఫ్రీ ఉందా? సార్, ఆ అమ్మాయికి చేతులు ఇట్లా దండం పెట్టుకోవడం రావట్లేదు, నమస్కారం. ఓ షిట్. అయితే ఓకే, అయితే అది కాదు. ఇంకెవరన్నా సన్నీ లియోన్ పట్టరండి. పక్కనే ఉందంట కదా, తెచ్చేయండి. ఓ సన్నీ లియోన్ డాన్స్ వచ్చా? డెఫినెట్లీ మనకు పాట పెడదాం అయితే. అంతే. అవును, అది ఇవన్నీ చూస్తే నువ్వు మెచ్చుకోక తప్పదు నీకు. ఇక అసలు ఇంకో ఆప్షన్ లేదు. ఈ క్యారెక్టర్ కి మాటలు రావు, వినబడదు అనేసరికి ఏ రేంజ్ కి వెళ్ళిపోయారు చూడు. అండ్ అట్లానే యాక్టింగ్ చేసింది కూడా. నువ్వు మెచ్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ ఏం చెప్తున్నాడో వినలే, అసలు పట్టించుకోలే, ఎంత న్యాచురల్ గా ఉండే. అదే మరి నీకు కావాలి ఒక ఆడియన్స్ గా నీకేం కావాలి? బొగస్ న్యాచురాలిటీ కావాలి సినిమా. నువ్వు మూవీ చూస్తూ ఉంటే అబ్బా ఎంత న్యాచురల్ గా ఉంది అన్నట్టు ఉండాలి. మరి ఇక నువ్వు మెచ్చుకోక ఎందుకు ఏం చేస్తావు చెప్పు? అంతే, వేరే చాయిస్ లేదు, మెచ్చుకోవాల్సిందే. ఫ్రమ్ స్క్రీన్ ఎక్కినప్పటి నుంచి అసలు చుట్టుపక్కల వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అన్నట్టు ఎంత కన్విన్సింగ్ చూడు. అవును, వీళ్ళ గోలేదు. నాకైతే ఏమనిపిస్తుంది సార్, నేను బిహైండ్ ద సీన్స్ కూడా చూసిన, ఎంత బ్యూటిఫుల్ గా క్యారెక్టర్లకు దిగింది పాప. అంటే ఏదైతే ఎంతైతే అసలు యాక్చువల్లీ బిహైండ్ ద సీన్స్ బాగుండే మూవీ కంటే, ఎంతైతే డెడికేషన్ తోటి ఆఫ్ ద సెట్ బిహేవ్ చేసిందో అంతే డెడికేషన్ తోటి ఆన్ ద సెట్, ఆన్ ద రీల్, ఆన్ ద రికార్డ్ కూడా బిహేవ్ చేసింది. అది నువ్వు మెథడ్ యాక్టింగ్ కమల్ హాసన్ చేయలేకపోయింది, అంతే ఎవరు చేయలేకపోయింది ఇప్పటి వరకు ఇండస్ట్రీలో. సో దానికి నువ్వు లేచి సల్యూట్ కొట్టక ఇంకేం చేస్తావు నాకు తెలియదు. రేణుకాకి కొత్త ఏం కాదు, చాలా మంది సల్యూట్లు కొట్టారు ఎన్నో ఏళ్ల నుంచి కొడతానే ఉన్నారు, లేపు కొడుతున్నారు. సో ఇది రేణుక నాకు నచ్చిన యాక్టర్ క్యారెక్టర్. కాస్టింగ్ బ్యూటిఫుల్ కాస్ట్, పెద్ద రేణుక, చిన్న రేణుక కాదు, చాలా క్రియేటివ్ కాస్ట్. కానీ ఇంకోటి కూడా మెచ్చుకోవాలి, ఇది రియాలిటీకి ఎంత క్లోజ్ ఉంటుందో చూడు. చిన్నప్పుడు రేణుక మంచిగా చామంచాయ కలర్లు ఉన్నది, అమెరికాకి వెళ్ళి పొడుగు అవ్వకుండా అదే హైట్ మెయింటైన్ చేసుకుంటూ మిగతావన్నీ పెంచుకొని ఎంత తెల్లగా చక్కచక్క మెరుచుకుంటూ వచ్చింది. అండ్ ప్లస్ ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు మాటలు వస్తాయి అన్ని. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ అమెరికా రా. అసలు ఇండియన్ డాక్టర్స్ అందరూ అమెరికాకి అక్కడికి వెళ్ళి ఇవి చేస్తున్నారు. అది నాకు అగైన్ అది చాలా రియలిస్టిక్ అనిపించింది. అది ఎట్లయితే నువ్వు నీ చిన్నప్పుడు స్కూల్లో ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయికి ఎప్పుడు నూనె రాసుకున్న జడలు ఇట్లా ఎప్పుడు మస్కగా ఉంటది. నువ్వు 10 years పట్టించుకో ఆ అమ్మాయిని, ఎక్కడో రోడ్ పైన కలుస్తుంది, నువ్వు గుర్తుపట్టలేవు ఏది నువ్వు ఇట్లా దారైనవా అని. సేమ్ స్టోరీ, అదే లైఫ్ స్టోరీ రేణుక రిప్రజెంటెడ్ ఎవ్రీ చంపు స్కూల్ గర్ల్. అండ్ ఇంత మనం మెచ్చుకున్నాం కాబట్టి నేను కొంచెం ఇప్పుడు క్రిటిక్ చేస్తా రేణుకది, ఎందుకంటే ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి మేము బ్యాలెన్స్డ్ గా ఉంటాం. సో ఎక్కడ అంటే రేణుక లంగావణిలో ఒక సీన్ లో చూడు, అదైతే నేను తట్టుకోలేకపోయినా. మరి రాదు కదా కట్టుకోవడం, అదే వినబడదు, మాట్లాడలేదు కదా. ఆ సీన్ లో చూడగానే నాకు ఏమనిపించింది అంటే, ఏదైనా మేట్రిక్స్ లాంటి సినిమాలు లేకపోతే అట్లాంటి ట్రిపీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఇట్లా ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళ స్పెల్ బ్రేక్ చేయాలి, ఇప్పుడు వీళ్ళు బాగా ఎక్కువ ఫాలో అవుతున్న మూవీని సడన్ గా వీళ్ళని రియాలిటీకి తీసుకురావాలి, ఇట్లా స్పెల్ బ్రేక్ చేయాలి అంటే ఒక షాకింగ్ సీన్ పెడతారు కదా. నాకు ఈ సీన్ అలాంటిది, ఏది బయటకు వచ్చినప్పుడు లంగావని సీన్ స్వాతి లాగా వస్తుంది, అది కరెక్ట్. ఆ సీన్ చూడగానే నేను అనుకున్నా అసలు ఎంత టాలరెన్స్ టెస్ట్ అవుతున్నది, ఎంత రియాలిటీ టెస్ట్ అవుతుంది. అసలు ఈ వరల్డ్ అంతా సిమ్యులేషన్ అంటారు, ఇలాంటివి చూస్తే అర్థమైపోతుంది సిమ్యులేషనే ఇది. అండ్ రేణుగా కూడా ఎంత అన్యాయం చేసింది, అది పోయి ఆ స్వాతి పెద్దగా అయింది, దాని బట్టలు దొంగలిచ్చొచ్చు కదా, దాని చిన్నప్పటి బట్టలే వేసుకొని వచ్చింది, అట్లెట్లా వేసుకొస్తుంది? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఎంత నీ పైన ఎంత అహంకారం ఉంటే నీకు, నువ్వు size 0 అని చిన్న 10 ఏళ్ల పిల్లల బట్టలు వేసుకొని వస్తావు?
అది ఇన్నోసెన్స్, అది కూడా ట్రెడిషనల్ బట్టలు, జస్ట్ ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్, అదే నైవిటీ, అది తెలియదు పాపం. క్యారెక్టర్ లో దూరిపోయింది. అవును, కరెక్ట్. ఇక రేణుకా ముచ్చట జర పక్కన పెడితే బోగస్ మైసూర్ బజ్జీ క్యారెక్టర్ గురించి మాట్లాడు. ఓకే, ఎంట్రీ నుంచి మైసూర్ బజ్జీ మూవీ అయ్యే వరకు ఉండక తప్పలేదు ఇక. ఎందుకంటే మైసూర్ వెన్నెల కిషోర్కి అర్థమైపోయింది ఇక నేను కాకపోతే ఈ మూవీ హెవీ లిఫ్టింగ్ ఎవరు చేయలేరని. మొదలుగా అసలు ఆ క్యారెక్టర్ కి వచ్చే అవసరమే లేకుండా లేదు, నాట్ నెసెసరీ. మీ బావ మీ కజిన్ మైసూర్ నుంచి వస్తున్నాడు అంటే ఏముంది, అవసరం ఏముంది రావడానికి, ఏం లేకుండే రావాల్సి వచ్చింది, లాక్కొచ్చారు అంతే. రావాల్సి వచ్చింది, లాక్కొచ్చారు అంతే. సో మైసూర్ బజ్జీ నాకు నచ్చాడు, అక్కడితో నేను ఆపేస్తా ఇక. అంతేనా, ఇంకేం చెప్పాను. నాకు ఎస్పెషల్లీ ఏం నచ్చింది తెలుసా, వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో చిన్నప్పటిది స్టోరీ చెప్తారు చూడు, చైన్ దొంగలు వచ్చేది, అందులో పెద్దవాళ్ళ క్యారెక్టర్ వాయిస్లు ఇచ్చారు చూడు. అవును, ఇది ఎక్కడికి వెళ్ళి కాపీ కొట్టిన అనుకున్నావు, చెప్పు, ఏదో ఒకటి ఉంటది. మొన్న చూసినాం కదా మనం, ఒకే ఒక జీవితం, అందులో కూడా సేమ్ కాన్సెప్ట్ కదా. అవునా, ఇద్దరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసి ఒక డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ గొంతుల్లో పిల్లలకి పెద్దవాళ్ళ డబ్బింగ్ చేస్తారు. అవును భయ్, గలీజ్ గా కాపీ కొడితే ఇది అవుట్పుట్. నువ్వు అంతా యాజ్ ఇట్ ఈస్ వస్తాదని ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు. రైట్, కొంచెం సొంత క్రియేటివిటీ. ఈ ఐడియా కూడా నాకు తెలిసి మైసూర్ బజ్జీనే ఇచ్చుంటాడు. నేను ఒక మూవీ చేసిన మొన్న ఇలాంటిది ఒక సీన్ పెడితే ఫన్నీగా ఉంటుంది, పెట్టేయండి అని. కానీ ఎంత మైసూర్ బజ్జీ అయినా, ఎంతమంది వేరే కమేడియన్స్ ఉన్నా, ఒక్క లైన్ కూడా నాకు ఎక్కడా కూడా ఇట్లా అన్నట్టు కూడా ఇట్లా కొంచెం చిరునవ్వు, ఇంత ప్రకాశాలు గుర్తుకొచ్చాడు నాకు నిజంగా. అసలు ఎంత కష్టపడ్డానంటే నేను చిరునవ్వు కోసం కూడా, చిన్న చిరునవ్వు కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ నాకు కొంచెం డిప్రెసింగ్ ఉండే అనుకో. సో నేను ఇంతే సైలెన్స్ మెయింటైన్ చేసిన మూవీ చూసినప్పుడు అంతా. నాకు ఒక్కటే సీన్ జర ఫన్నీ అనిపించింది, ఎక్కడైతే గిన్నె లేకుండే కదా, ఎంటీ వెసిల్ వాస్ నాట్ మేకింగ్ మచ్ నాయిస్ కదా, అక్కడ ఎక్కడంటే మైసూర్ బజ్జీ ఇంకా ఆ ట్రాన్స్లేటర్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు చూడు, ఆ ఒక 6 seconds ఉన్నాయి కదా, ఆ 6 seconds నాకు చాలా నచ్చినాయి. బా, ఎంత ప్రొఫెషనల్ రివ్యూస్ అంటే 2 గంటల సెకండ్ ఎవ్రీ సెకండ్ కౌంట్స్. 6 సెకండ్ల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. యా, ఓ మై గాడ్. నీకు బిగినింగ్ ఒకటి చెప్పడం మర్చిపోయినా బోగస్. నేను ఏమైంది తెలుసా, అండ్ నాకు తెలిసి ఈ మూవీ చూసిన ప్రతి ఆడియన్స్కి అయి ఉంటుంది ఇది. సో ఐ మైట్ బి వాళ్ళందరి తరఫున మాట్లాడుతుండొచ్చు. నేను ఒక మూవీ నేను ఒక 1.5 hours చూసిన తర్వాత నాకు మధ్యలో ఒక డౌట్ వచ్చింది అనమాట. అరే కాదు, స్టార్టింగ్ లో ఏదో అయింది, నేను మిస్ అయినా అనుకోని నేను కింద స్క్రోలర్కి వెళ్ళినా, టైం లైన్ ఉంటుంది కదా, చూస్తే అరే 1.5 hours కాదు, జస్ట్ 25 minutes అయిందా అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను 25 minutes చూసిన అనమాట. కాదు 1.5 hours లాగా అనిపించింది ఆ మూవీ. అక్కడే ఇక నేను అనుకున్నా, ఈ మూవీ ఇట్లా చూస్తే అవ్వదు ఇక. నాకు లవ్ స్టోరీ ఇట్లా పాత జ్ఞాపకాలు వస్తుండే, లవ్ స్టోరీ మూవీది, ఇక ఇది బ్రూట్ స్టైల్లో చూడాల్సిందే అని చెప్పి ఇక ఫార్వర్డ్ చేసిన చూడు మూవీ. నువ్వు తట్టుకోలేవు. నెక్స్ట్ 1.5 hours విత్ ఇన్ షార్ట్ టైమ్ లో చూసేసిన నేను. నేనైతే మొత్తం చూసిన. చెప్పినా తప్పదు కదా నీకు, దూల ఇవన్నీ ఉండే నీకు. ఎక్కడో అక్కడ అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ కనెక్షన్ ఉంది, అసలు ఏం చూస్తున్నాము ఏం అర్థం కాలేదు. ఒక పెళ్లి సీన్, మన సునీల్ ఉంటాడు కదా పెళ్లి కొడుకు లాగా, మామయ్య క్యారెక్టర్ సునీల్ కి ఆ ఇయర్ ఫారెస్ట్ చూసావా, గుర్తుందని కదా, నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు అంత బుష్, నేను చూడలేదు ఎప్పుడు. ఎందుకంటే ఆ మూవీకి ఆ మూవీ అంటున్నా, ఆ సీన్ కి ఒక అథెంటిసిటీ రావాల్సి ఉండే. ఓకే, ఆ అథెంటిసిటీ ఏంది, ఒక 70s 80s క్యారెక్టర్ లాంటి వాళ్ళు ఉండాల్సి ఉండాడు. ఎందుకంటే కొబ్బరికాయ నెత్తిపైన పడడం అనేది బ్యాక్ ఇన్ 1960s 70s అవుతుండే. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు లేవు ఈడ కాబట్టి. సో ఆ అథెంటిసిటీ తీసుకురానికి ఆ చెవులో జుట్టు పెట్టిండ్రు. నీకు మూవీ మేకింగ్ గురించి తలతోగా తెలియదు బోగస్, రివ్యూ చేయడానికి వస్తావు. ఇవన్నీ నిటిగ్రిటీస్ పోయి, ఇలాంటి చిన్న చిన్న హింట్స్ తోటే నీకు మొత్తం స్టోరీ అర్థం అవ్వాలి. నువ్వు మాత్రం బాగా అర్థం చేసుకుంటున్నావు, బాగా సెట్ అయినట్టుంది. ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోను, నువ్వు ఏమైనా అర్థం చేసుకోవచ్చు ఈ మూవీతో. నాకైతే అస్సలు మ్యాచ్ కాలేదు, నీ అంత అయితే కాలేదు. కొబ్బరికాయ పడ్డానికి చెవులో జుట్టు అవసరం, అసలు బటర్ఫ్లై ఎఫెక్ట్ మాట్లాడినది అట్లా. మరి చాలా ఫిలాసఫీ కూడా ఉన్నది మూవీ. అదే, ఇక్కడ చెవు జుట్టు కొంచెం ఇట్లా ఎగురితే అక్కడ కొబ్బరికాయ మొదలవుతుందని. వావ్, ఇంత డీప్ ఉంది అసలు.
కానీ నాకు ఆ సీన్ కూడా అర్థం కాలే ఎందుకున్నాడని. ఎట్లయితే మైసూర్ బజ్జీ అవసరం లేకుండా మూవీలో, యా ఆ పెళ్లి కూడా అవసరం లేకుండే మూవీలో. ఆ పెళ్లి అవసరం లేకుండే, అసలు స్వాతికి పెళ్లి చూపులు అవసరం లేకుండే. యా మేము లేమా ఐ డిమాండ్, మేము ఉన్నామా లేమా ఈడ అంటే నువ్వు గిన్నాకి కాంపిటీషన్ లో పోతా అంటావు. అక్కడ కాంపిటీషన్ లేదు గిన్నె. నీకు అర్థం కావట్లే, అక్కడ ఎవరు లేరు కాబట్టి గిన్నె. అర్థమవుతుందా? ఓ గాడ్, అసలు అది సడన్ గా దానికి హారర్ మూవీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటో ఆ సెకండ్ హాఫ్ నుంచి. మరి ఎట్లా సర్ప్రైజ్ ఎట్లా అవుతారు ఆడియన్స్? ఎంతసేపు అని ఉట్టి గిన్నెతో భయపెట్టిస్తారు. జర రిలీఫ్ ఉండాలి కదా. సో రేణుకా వచ్చి ఇంకో హారర్ రిలీఫ్. అది ఒక హారర్ రిలీఫ్. ఎట్లయితే కామిక్ రిలీఫ్ ఉంటుందో హారర్ రిలీఫ్ కూడా ఉంటుందో. మరి ఏమనుకున్నావు ఇది అసలు సెట్? నువ్వు ఇది అంతా కాదు, మనం రేటింగ్ వచ్చేసరికి ఇది ఏ కేటగిరీలో పెట్టాలో నువ్వు నేను జుట్టు పీక్కోవాలి ఇప్పుడు. నేను అసలు సినిమా టైటిల్ అసలు ఎప్పుడైనా నువ్వు హారర్ రిలీఫ్ అన్న కాన్సెప్ట్ విన్నావా? అందుకనే అసలు ఇలాంటి కాన్సెప్ట్లు ఇలాంటి అనాలిసిస్ ఎక్కడ దొరకవు. అందుకనే సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచండి. యా ఎవరు మొన్న అడిగిండు బ్రేకింగ్ ఫోర్త్ వాళ్ళ కిషోరే కదా, కిషోర్ ఈను కొత్త కాన్సెప్ట్ హారర్ రిలీఫ్. ఒకటే దయ్యంతో భయపడకుండా 2-3 దయ్యాలను పెడతారు అన్నమాట. అట్లుంటది. ఇప్పుడు అర్థమైందా ఎందుకుండేనా హారర్ ఎఫెక్ట్? ఇప్పుడు అర్థమవుతుంది బ్రో నాకు. అసలు క్యాచ్ చేయలేకపోయినా, అసలు నువ్వు కల్చర్ షాక్ అవుతుంటా. ఇది ఏ టారెంటినో స్కార్సేసి వాళ్ళ అయ్యా బాబులు కాన్కిస్ కాళ్ళు ఆలోచించలేరు ఇది. యా నేను ఇన్ఫాక్ట్ అదే చెప్పబోతుండే నీకు. టైటిల్ చూడగానే గిన్నా అనగానే ఓ షిట్, తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది. అది ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక ఫ్రెంచ్ సరియలిస్టిక్ సినిమా గురించి విన్నా. దాని పేరు ఏదో టైరో ఏదో ఉంది, టైరే. ఓకే, ఆ సినిమా ఏంటి తెలుసా? చిన్నప్పుడు నువ్వు ఇట్లా కట్ట పెట్టుకుని టైర్ ఇట్లా కొట్టుకుంటూ పోతావు కదా, అలాంటి టైర్ ఒకటి దొర్లుకుంటూ పోతూనే ఉంటది. ఎవడు దానికి అడ్డొచ్చినా వాళ్ళందరినీ చంపుకుంటూ పోతారు అన్నమాట. సీరియల్ కిల్లర్ టైర్. అది ఒక ఫ్రెంచ్ సినిమా వాడు లో బడ్జెట్ లో అట్లా తీసాడు, ఆర్ట్ సినిమా లాగా. గిన్నె అనగానే నాకు ఒక భగవాన దొర్లుతూ ఉంటది, అట్లా దొరుకుతూ ఉంటది ఊరంతా. రాత్రి కాగానే అందరు లోపలికి వెళ్ళి నాకు గిన్నె వస్తుంది టంగ్ టంగ్ ట్రంగ్ టంగ్. నేను అనుకున్నా నిజంగా, ఓ మై గాడ్ వీళ్ళు ఆ లెవెల్కి వెళ్ళిపోయారా. ఇది వీళ్ళ ప్రయోగం చేసే స్టేజ్ లో సెకండ్ ఫేజ్ 2 ప్రయోగం అనుకున్నా ఇది. కానీ చాలా డిసప్పాయింట్ అయినా అది జిన్నా అని వినేసరికి. నేను కూడా అసలు ఈ స్పెల్లింగ్ తోటి పెద్ద పంచాయతీ వచ్చింది. ఊహించుకో అసలు ఆ సీరియల్ కిల్లర్ గిన్నా కాన్సెప్ట్ కాపీ చేస్తుంటే ఇక చూడు నువ్వు, అంతే అది ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్తుంది. ఆ గిన్నె మలేషియాకి వెళ్తుంది. అదే ఆ గిన్నె ఎవరు పంపిస్తారంటే బామ్మ పంపిస్తారు. జిన్నా మనమే దిగాలి ఇంకా. తప్పదు, మనమే ఏదో ఒకటి చేయాలి బోగస్. మరి ఇక మన ఫ్యాన్స్ జర లాయల్ ఫ్యాన్స్ ఇద్దరు ఉన్నారు కదా. మనం నిజంగా సినిమా పేరు గిన్నె అని పెడితే గిన్నె అట్లీస్ట్ కనిపిస్తుంది సినిమా ఎక్కడో అక్కడ కనబడాలి. నువ్వు టెంట్ హౌస్ మెయింటైన్ చేస్తున్నావు, అక్కడ నీకు లేవా భగవానాలు? ఎన్ని గిన్నెలు ఉంటాయి? ఒక గిన్నె చూపిలే. నాకు సౌండ్ కూడా వినపడలేదు అసలు. మచ్ నాయిస్ అన్నారు, ఒక్క నాయిస్ చేయలేడు. ఇప్పుడు SVSC లో అట్లీస్ట్ ఒక సిరిమల్లె చెట్టు కనబడలో పెట్టారు కదా, పెట్టిండ్రు. ఓ తులసి పుట్ట ఇట్లా గుట్ట పుట్ట. డీజే టిల్లులో డీజే కనబడది, అవునా? మన అదేంది సర్కార్ వారి పాటలో ఆ బిళ్ళ టాటూ కనబడ్డది. అవును. టక్ జగదీష్ లో టక్ కనబడ్డది. అవును. మరి గిన్నెలో ఏది? వేర్ ఇస్ ద గిన్నె? నేను ఇంకా రిన్ను అవన్నీ కొనుక్కొని పెట్టుకున్నా, సబీనా అవన్నీ కొనుక్కొని పెట్టుకున్నా, ఏమో వాడాల్సి వస్తుందేమో అని. అసలు నిజంగా మా ఇంటికి అప్పుడప్పుడు ఒక ఆమె వచ్చేది. ఎప్పుడైతే మా పనమ్మాయి ఒంట్లో బాగాలేదో అప్పుడు ఆమె రిలేటివ్ ఉంటుండే, ఇట్లా ఆమె వచ్చేది అప్పుడు. ఎప్పుడైతే ఆమె రాలేకపోయేదో బాగా గుర్తుంది నాకు. ఇట్లా తలుపు దగ్గర రాగానే గిన్నెలు ఉన్నాయి. ఎప్పుడు రోజు ఆ మ్యూజికాలిటీ, ఆ రిథమ్ అనేది మెయింటైన్ మారేది కాదు, కన్సిస్టెన్సీ. బెల్ కూడా కొట్టదు. తలుపు దగ్గరకు వచ్చేసి గిన్నెలు ఉన్నాయా. నాకు ఇవాళ అర్థమైంది నిజంగా. నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నా, గిన్నెలు ఉన్నాయా? ఏవి గిన్నెలు? నాకు గిన్నెలు కావాలి. కనీసం టప్పర్వేర్ కూడా కనబడలేదు. అదే మేము పోయిన రివ్యూలోనే చెప్పాము, డాకినీలో నువ్వు స్త్రీ అన్నావు, స్త్రీకి కమిట్ అయినా. స్త్రీ లేదు, స్త్రీ బట్టల్లో పురుష్ ఇచ్చావు. ఇప్పుడు గిన్నె అంటున్నావు, నాకు గిన్నె లేదు అంటే ఎక్కడ పోవాలి ఆడియన్స్? నా ఇంకో క్వశ్చన్ ఏం తెలుసా, ఈ మొత్తం మూవీలో ఎవరు తినను కూడా తినలే. అది గిన్నెలు వాడకమే లేదు ఏడ.
గిన్నె కనబడడం వదిలేసి 2 పెళ్లిళ్ళు అయినాయి, ఒక పెళ్లి క్యాన్సిల్ అయింది, ఆడొక ఎంగేజ్మెంట్ అయింది, అవును ఒక ఐటమ్ సాంగ్ అయింది, అవును ఇన్ని ఈవెంట్స్ అయిన తర్వాత కూడా ఒక్క గిన్నె ఒక ఆడియన్స్ గా గిన్నె మూవీలో ఒక గిన్నె అడగడం ఏమన్నా పాపం చేసినామా మనం? అదే ప్రయోగం అంటావా? ఫేస్ యాంటీ క్లైమాక్స్ లాగా డబుల్ బ్లఫ్ అది. గిన్నె కోసం చూస్తుండే కదా, లేదు గిన్నె లేదు. మీరే తెచ్చుకోవాలి. ఆర్ మేబీ వీళ్ళు మర్చిపోయినరు, వీళ్ళు అడుగుతున్నారేమో మీ దగ్గర ఉన్నాయా, మూవీ అంతా ఒక ప్రశ్ననేమో, గిన్నెలు ఉన్నాయా మీ దగ్గర అని. మ్యూజిక్ గురించి ఏమన్నా మాట్లాడతావా? మ్యూజిక్ గురించి చెప్పాను కదా, అదే అంతే అయిపోయింది. అదే అసలు కొరియోగ్రఫీ గురించి ఏమన్నా మాట్లాడతావా? లేదు బాబు, నువ్వు చెప్పు. కొరియోగ్రఫీ నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే నేను ఫార్వర్డ్ చేసినా కదా, మొత్తం స్కిప్ చేసినా కదా, నాకు నచ్చింది కొరియోగ్రఫీ. ఫుల్ నచ్చింది. ఫైట్ కొరియోగ్రఫీలు కూడా చాలా నచ్చినాయి నాకు. వావ్, అది కూడా స్కిప్ చేసిన నేను. ఇన్ఫాక్ట్ నాకు కొన్ని చోట్ల నువ్వు నమ్మవేమో కానీ యాక్టింగ్ కూడా కొరియోగ్రాఫ్ చేసినట్టు అనిపించింది. డైరెక్ట్ చేయడం కంటే కొరియోగ్రాఫ్ చేసినట్టు అనిపించింది యాక్టింగ్ అంతా. నిజంగా స్టోరీలో అస్సలు సెన్స్ లేకుండే, కామెడీ వర్క్ కాలే, డైలాగ్స్ అంతెందుకు. లాస్ట్ సీన్ లో రేణుక అలియాస్ రూబీ పిచ్చెక్కేస్తుంది. క్లైమాక్స్ సీన్ లో గిన్నె వచ్చి దాన్ని ఇట్లా నొక్కుతాడు, జార్జ్ ఫ్లాయిడ్ చేస్తాడు కింద పడుకోబెట్టి, ఇట్లా పైన ఇట్లా నొక్కేసి ఫెయింట్ చేపించేస్తాడు. ఓకే, దానికి అలవాటే కాబట్టి పెద్ద పట్టించుకోలేదు. సో అది ఇట్లా చచ్చిపోయినట్టు చూపిస్తారు కానీ ఫెయింట్ అవుతుంది అట్లా, అంతే. సో నెక్స్ట్ 1 week లేటర్ ఏదో చూపిస్తారు, ఇంటి దగ్గర అంబులెన్స్ ఉంటది, ఇంటి నుంచి ఇట్లా తీసుకొస్తుంటారు ఆమెని పోలీసు వాళ్ళు. నైట్ డ్రెస్ లో ఉంటది కాదు, పిచ్చోళ్ళ డ్రెస్ లో ఉంటది. పిచ్చోళ్ళ డ్రెస్ లో కాదు, నైట్ డ్రెస్ లో ఉంటది. పింక్ లిటరలీ నైట్ డ్రెస్ లో ఉంటది. అంటే చంపుతుంది అందరినీ అని అన్ని దొరికినాక కూడా, ఎందుకంటే అప్పుడు స్వాతి బట్టలు వేసుకుంటదా, ఎప్పుడైతే గిన్నె ఫైనల్ గా ఫ్లాట్ చేస్తాడు, నొక్కుతాడు, ఫైనల్ ఛాన్స్ దొరుకుతుంది. ఆ టైంలో స్వాతి బట్టలు వేసుకుంటది. జనరల్ గా నీకు ఒక సీరియల్ కిల్లర్ మర్డరర్ దొరికింది అంటే నువ్వు ఇమీడియట్ గా అప్పుడే అథారిటీస్ ని పిలిచి, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా అదే బట్టల్లో ఉండాలి. ఇది ఎట్లా చూసినా అంటే ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసి ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నాం 1 week తర్వాత, అంటే వారం రోజులు అదంతా అయిన తర్వాత ఇంటిగా పంపించి తిండి పెట్టి అన్ని ఫ్రిడ్జ్ అన్ని సౌకర్యాలు చూసుకొని కంఫర్టబుల్ గా నైట్ డ్రెస్ వేసుకొని పడుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంత గ్యాప్ ఇచ్చిన వాళ్ళు ఆ పొద్దున్న రోజు మాత్రం బట్టలు మార్చుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఇదే నైట్ డ్రెస్ లో లీచ్కి వెళ్ళాలి. ఇప్పుడు అది నీకు ఇంకోటి కూడా తెలియదు, నీకు వేవ్ లెంత్ అర్థం కాలే మూవీ ఇది. నాకు అసలు చాలా అర్థం కావట్లేదు. గిన్నె నొక్కితే ఎట్లుంటదో తెలుస్తుంది నీకు. గిన్నె నొక్కితే వారం పడితే లేవో నీకు మనిషి. అట్లా ఉంటది ఆడ మ్యాటర్. నువ్వు అన్న పాయింట్ కరెక్టే. ఏం చెప్పాలి అసలు? ఏం చెప్పొద్దు, నువ్వు ఏం చెప్పొద్దు. ఏం చెప్తావు చెప్పక. కానీ ప్రాబ్లం మనం చెప్పే పాడ్కాస్ట్ ఇది కనుక మనం లైవ్ చేస్తుంటే బోగస్, మనం జస్ట్ ఆడియన్స్ ని చూసి ఇట్లా మనం కూడా సైకిల్ చేస్తుండే ఏమంటావు అంతే. ఇంకేమంటాం? ఇది కనుక లైవ్ చేస్తుంటే నేను 2 గిన్నెలు, నువ్వు 2 గిన్నెలు. కానీ డైలాగ్ రైటింగ్ కి నువ్వు మెచ్చుకోవాలి. అవునా? ఎంత రీసెర్చ్ వెళ్ళింది తెలుసా ఈ డైలాగ్ రైటింగ్ కి. ఎట్లా? ప్రతి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్ ఈవెంట్, పోస్ట్ సక్సెస్ ఈవెంట్, ఈ ప్రతి ఈవెంట్ యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి వేల కొద్ది కమెంట్లు చదివి రీసెర్చ్ చేసి అందుకెళ్ళి డైలాగ్ రాసింది. చెప్పు డైలాగ్ చెప్పు. గిన్నె అది చాలా ఎమోషనల్ సీన్ బై ద వే. చాలా ఎమోషనల్ సీన్ అది. నేను ఫీల్ అయినా, నేను టచ్ అయినా. నేనైతే వెయిట్ చేస్తుండే రేణుక కోసం ఫీల్ అవుదామని. గిన్నెని అందరు తొక్కుతుంటారు, వాడు లైఫ్ లో చాలా దెబ్బతింటాడు. టెంట్ బిజినెస్ బిస్కెట్ అవుతుంది, స్వాతి ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటుంది, బామ్మ అటు ఇటు కాకుండా ఉన్నది, పెద్దన్న 0 సపోర్ట్ ఇస్తుండు. ఇంత లైఫ్ సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత కూడా వీడి బలుపు వల్ల అక్కడే కూర్చొని అందరికి గెలుకుతున్నాడు పోయి గిన్నె. అయితే వాళ్ళు తిట్టిండు, అరే నిన్ను కాదురా నీ పిల్లల్ని లేపుకోపోతా, నీ పిల్లని వదిలేసారా, నీకోసం వచ్చింది చూడు దాన్ని కూడా లేపుకోపోతా అంటాడు. అక్కడ టచ్ అవుతాడు గిన్నె. ఎందుకంటే గిన్నెకి పైసలు పోయినా సంబంధం లేదు, ఇల్లు పోయినా సంబంధం లేదు, బిజినెస్ బిస్కెట్ అయినా సంబంధం లేదు. వాడు క్యాస్ట్రాల్ మెకానిక్స్ ఉన్నారు చూడు టెంట్ హౌస్ లో, వాళ్ళ ఉద్యోగం లేకుండా చచ్చినా సంబంధం లేదు. కానీ వాడి పిల్లని టచ్ చేస్తే మాత్రం, పిల్లలని టచ్ చేస్తే మాత్రం గిన్నె తట్టుకోలేడు. అది వాడి క్యారెక్టర్, అంత లూజు.
అప్పుడు గిన్నె అంటాడు, నన్ను ట్రోల్ చేయి నవ్వుతా, ఎంజాయ్ చేస్తా. సారీ, నన్ను ట్రోల్ చేయి ఎంజాయ్ చేస్తా, కానీ నా వాళ్ళని ట్రోల్ చేస్తే ఏమంటాడు, తోలు తీస్తా అంటాడా, తోలు తీస్తాను పీక తీస్తాను ఏదో అంటాడు. పీక వస్తా అంటాడు. అక్కడ నేను చాలా నాకు తెలిసిపోయింది ఇవన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి డైలాగ్స్, నాకు అర్థమైపోయింది, నేను చదివినట్టు అనిపించింది. అది ఆ డైలాగ్స్ కూడా నేను ఇవన్నీ ఎక్కడ విన్నానే అన్నట్టు అనిపించింది. సో కమెంట్స్ లో చదివినా నేను ఇవన్నీ. నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్ నేను చూసేటప్పుడు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఆన్ ఉండే కాబట్టి నాకు ఇంకో అడిషనల్ లేయర్ ఆఫ్ షాక్ తగిలింది బ్రో. ఇంకా టచ్ అయినా, నన్ను ట్రోల్ చేస్తే నేను ఎంజాయ్ చేస్తా, అక్కడ వరకు బానే ఉండే సబ్ టైటిల్స్. మా వాళ్ళ దగ్గరకు వస్తే అక్కడ వరకు బానే ఉండే. తోలు తీస్తా అనగానే ఐ విల్ ఫ్లై దెమ్ అని వచ్చింది. అసలు వీళ్ళు మైండ్ ఎట్లా బ్లాక్ చేస్తున్నారంటే సినిమాలోనే కాదు, సీన్లలోనే కాదు, సైకిక్ కంట్రోల్ అంటారు దీన్ని. సబ్ టైటిల్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్నారు. దాంట్లో కూడా ట్విస్ట్ పెడుతున్నారు. ఐ విల్ ఫ్లై దెమ్ అంటాడు. అసలు అర్థం కాదు. నేను నిజంగా కరెక్ట్ గానే చూసినానని మళ్ళీ బ్యాక్ పోయి చూసిన, నిజంగా ఐ విల్ ఫ్లై దెమ్ అన్నాడు. ఓకే, ఇంకో సీన్ లో లిటరల్ గా డిసెంబర్ అంటాడు, సబ్ టైటిల్ లో జనవరి అని వస్తుంది. దీన్నేమనుకోవాలి? ఇది ఇదో హారర్ రిలీఫ్ తర్వాత హారర్ రిలీఫ్ ఇవ్వడానికి నీకు హారర్ బిల్డప్ ఉంటది కదా, ఇట్లా నేను హారర్ బిల్డప్ చేస్తున్నాను. అంటే నేను ఏమనుకున్నాను, ఆడియన్స్ ప్రొఫెషనల్ రివ్యూవర్ గా మనం ఏదో ఒక అనాలిసిస్ తీయాలి కదా. కరెక్ట్. సో నాకేమనిపించింది అంటే, తెలుగులో చెప్పినప్పుడు తెలుగు క్యాలెండర్ ప్రకారంగా చెప్తున్నాడు, సబ్ టైటిల్ వచ్చేసరికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అందుకనే డిసెంబర్ కాస్త జనవరి అయిందేమో అని అట్లా ఇట్లాంటి. నేనేమనుకున్నా అంటే మూవీలో ఎట్లాగో ఏం లేదు కాబట్టి కనీసం సబ్ టైటిల్స్ లో జర మ్యాటర్ అవుతుంది. ఆ మీమ్ ఉంటది, అన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ తిరుగుతుంటాయి గాల్లో. నా సీన్ అట్లా ఉండే. అసలు నాకు తెలిసి ఎవడైతే సబ్ టైటిల్స్ ట్రాన్స్లేట్ చేసి సబ్ టైటిల్స్ రాసిండో వాడు కూడా మనలాంటి ప్రొఫెషనల్ అనుకుంటా. ఈ మూవీలో ఎట్లా అవుతలేదు వీళ్ళ వల్ల, నేనైనా ఆడియన్స్ కి జర ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి ఇలాంటి చిట్కులు పిట్కులు పెట్టిండు సబ్ టైటిల్స్ లో. సో ఆడియన్స్ కి మా నివేదన ఏంటంటే, మీరు సబ్ టైటిల్స్ చదవండి, మూవీ చూడకండి. సబ్ టైటిల్స్ అనేది జర ఫన్ హ్యూమర్ ఉన్నది, కామిక్ రిలీఫ్ సబ్ టైటిల్స్ ఉన్నది, హారర్ రిలీఫ్ మూవీలు ఉన్నది. నేనైతే మీరు కూడా ఒక ప్రయోగం చేయండి అంట. ఒకసారి సబ్ టైటిల్స్ లేకుండా చూడండి, ఇంకోసారి సబ్ టైటిల్స్ తో పాటు చూడండి. ఎన్ని విధాలుగా మీ మైండ్ బ్లాక్ అవుతుందో మీరు చూసుకోండి. దాని తర్వాత మీ కిచెన్ లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో అటు కొట్టుకోండి. మీ గనుక దమ్ము దూల ఇంకా చూలు ఉందంటే బోగస్ చెప్పేది ఫాలో అవ్వండి. అది ప్రొఫెషనల్ రివ్యూస్ మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేయాలి అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలి. మీకు ఇంకో ఆప్షన్ ఉంది అంటే, ఇప్పుడు మా కంట్రీ రసూల్పుర మాకు ఎట్లయితే షేర్ చేశాడో, ఇంకా గిన్నెలు తోముకుంటూ చూస్తామని అలా కూడా చేయొచ్చు. మోటివేషన్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే గిన్నెలు తోమడంలో పెద్ద మోటివేషన్ ఉండదు. ఇది చూస్తే మాత్రం అమ్మాయి అది తోమడం బెటర్ రేనా అని చెప్పి తోముతారు పోయి. ఇంకా మీరు సిగ్మా లెవెల్ పోవాలనుకుంటే, గిన్నెలు తోముకుంటూ థైగ్యాప్ పాడ్కాస్ట్ రివ్యూ వినుకుంటూ సినిమా చూడండి సబ్ టైటిల్స్ తో. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు మీరు రీచ్ అవుతారు. అసలు 36 ఛాంబర్ ఆఫ్ షావలిన్ అంటే అప్పుడు వస్తుంది మీకు ఆ లెవెల్. బ్రూట్ పెద్ద సెపరేట్ సెగ్మెంట్ లో గుణపాఠం చెప్పే అంత సీన్ లేదు. నా దగ్గర పాజిటివ్స్ ఉన్నాయి మాట్లాడడానికి. ఉన్నాయా? డెఫినెట్. అరే నీకు లేవా? నేను చెప్పినా కదా నాకు మూవీ నచ్చిందని. అఫ్ కోర్స్ నచ్చింది. నేను ఎండ్కి పోతలే, నేను బేసిక్ గా నా పాయింట్ ఇక్కడే చెప్పేస్తా అంటున్నా అంతే. అచ్చా, నేను చెప్తా చెప్పేసి. ఒక్కటి నాకు చాలా నచ్చింది ఈ మూవీలో ఏంటంటే, వీళ్ళు ఎక్కడ కూడా అక్రాస్ ద మూవీ ఒకటి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసిండు. ఏంటది? పోలీసుల మజాక్ వేయలే అసలు. ఎందుకంటే మన లాస్ట్ 3-4 మూవీస్ లో పోలీసులను చాలా చిన్న చూపు చూసిండు, చాలా ట్రోల్ చేశారు కదా. కానీ వీళ్ళు ఫైనలీ దేర్ ఆర్ ఎ మేకర్ ఇన్ మన ఇండస్ట్రీలో హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ పోలీస్ పీపుల్. ఇది ప్రయోగంలో phase 3 అనుకుంటా బ్రూట్. ఎందుకంటే మనం PPP అన్నాం. అవును, ఇందులో పోలీస్ వాళ్ళని ట్రోల్ చేయలే, అవును, పాలిటిషియన్ ని ట్రోల్ చేయలే, ప్లంబర్లను ఇన్వాల్వ్ చేయలే, ప్లంబర్ అసలు పట్టించుకోలేదు. సో నాకు అది చాలా నచ్చింది. ఫైనలీ పోలీసు వాళ్ళకి కావాల్సిన డిజర్వ్డ్ రెస్పెక్ట్ వచ్చింది ఒక మూవీలో అని నేను చాలా సంతోషపడినా. బిగ్ పాజిటివ్. కంగ్రాచులేషన్స్. సెకండ్ వచ్చేసి నాకు పెద్ద పాజిటివ్ ఎక్కడ అనిపించింది అంటే, ఎక్కడ కూడా బ్లాక్ మనీ వాడలేదు మూవీలో. అవసరం లేకుండా చిన్నపిల్ల బ్లాక్ మనీ ఎట్లా బ్లాక్ మనీ వాడలేదు అని చెప్తున్నా నీకు. నవ్వే ముందర విను, జర వినడం నేర్చుకో, మాట్లాడడం కాదు. అది ఒకలాంటి PTSD. అది నేను సినిమాలో చూసి షాకులు తినడం, ఇప్పుడు నేను మళ్ళీ రివ్యూలో కూడా షాకులు తింటున్నా. కాదు, ఎట్లనో చెప్తా నీకు. అవసరం లేని డ్రగ్ ట్రాఫికింగ్, అవసరం లేని చైల్డ్ అబ్యూస్, అవసరం లేని హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవి ఏవి కూడా వాడలేదు. జస్ట్ సీరియల్ కిల్లింగ్, సింపుల్ బేసిక్
సింపుల్ బేసిక్ జర ఆ పాప వచ్చింది చంపింది పోయింది, అంతే హీరో ఆ పాపని నొక్కిండు అయిపోయింది. యా ఇది నీకు ఇది పాజిటివ్ కాకపోతే ఇంకేం చెప్పు. అంటే చాలా చాలా ప్రొఫెషనల్ గా చూసావు బ్రో నేను నేను ఏం చేసినా ప్రొఫెషనలిజంతో చాలా చేస్తా. ప్రొఫెషనల్ గా చూసా అసలు నిజంగా నేను ఈ దృష్టిలో చూడలేదు అసలు. యా గిన్నెలు లేకపోవడం ఎంత అన్యాయమో ఉమ్, అంతే న్యాయం వీళ్ళు పోలీసులను గెలకాలే, అవును ఈ డ్రగ్ లాడ్స్లను గెలకాలే. అవును ఏదో వాళ్ళు చిన్న చిన్న ఊరు దొంగలు ఊరు రౌడీలతో మేనేజ్ చేసిండు. యా అది నాకు మళ్ళీ రియలిజం కనబడ్డది వాళ్ళు. యా 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 నాకు కూడా నచ్చింది అది. ఆ. ఎస్పెషల్లీ ఆ గుండాగాళ్ళు బస్ ఎక్కిస్తారు చూడు, అవును బుద్ధిగా. అది నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే లోకల్ వాళ్ళు కాకుండా అంటే ప్రతి ఒక్కళ్ళు బస్సు ఎక్కుతారు దిగుతారు, యా రేణుకా కూడా బస్సు దిగుతుంది, ఎస్ వీళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, యా అందరు బస్సులలో ట్రావెల్ చేస్తారు. ఇందులో చాలా మెసేజ్ ఉన్నది వైపు. చాలా మెసేజ్ ఉంది. నువ్వు బాగా తవ్వి నీ నెత్తి జుట్టు వీక్కొని ఉమ్, చంపలేసుకుంటే నీకు కనబడతాయి మెసేజెస్. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 4 సార్లైనా చూడాలి సినిమా మినిమం ప్రాపర్ గా రివ్యూ చేయాలంటే. యా. యా మరి తెలుసు కదా IMDbలో ఎట్లుందో రేటింగ్. ఎంత 8.1 8.1. ఇప్పుడు చెప్పుకో నీ గుణపాఠాలు చెప్పుకో, నాది అయిపోయినాయి పాజిటివ్స్. గుణపాఠం అంటే అదే చెప్తున్నాను కదా, సెపరేట్ గా చెప్పడం ఎందుకు, ఇందులోనే చెప్పేద్దాం. బేసిక్ గా నాకు ఓవరాల్ గా నాకు ఏమర్థమైందంటే ఈ సినిమా చూస్తే, అర్థం ఉండేనా అర్థం చేసుకుని కాదు. ఎస్ నేను చెప్తా చూడు ఇప్పుడు. ఓకే నీ స్కిల్ అంతా వాడు ఇప్పుడు. నువ్వు రెడీగా ఉండు, బ్రేస్ చేస్తారు గిన్నె మీద పక్కన పట్టుకొని ఉండు, నేను చెప్తా చూడు. ఓవరాల్ గా నాకు ఏమర్థమైందంటే లైఫ్ లో మనము ఎప్పుడైనా మోసం, దగ, కుట్ర ఇలాంటివి చేయాలంటే, ఇలాంటి ఘనకార్యాలు చేయాలంటే మరీ రోడ్డు మీద పోయేవాడు, కాన్కిస్కా గాడు, థర్డ్ పార్టీ గాళ్ళ మీద చేస్తే అది చాలా దిగజారినట్టు అవుతుంది. అది చేయకూడదు, అది మంచిది కాదు. అది మోసం, దగ, కుట్ర అనేది చేయాలంటే మన వాళ్ళతో చేయాలి, మనకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళతో చేయాలి. మన ఫ్యామిలీ అయినా, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, ఎక్స్ లవర్స్ వాళ్ళతోనే చేయాలి. ఇప్పుడు గిన్నె ఎంత ఫీల్ అయిపోతాడు, లిటరలీ లాకర్ నుంచి ఇట్లా తీస్తుంటారు ₹1,00,00,000 తీస్తుంటే వాడికి ఆ పాస్పోర్ట్ దొరుకుతుంది. అరే ఈ పిల్ల రేణుక కాదా, రూబీ అంట, పైసలు పెట్టే లోపల అంటే పక్కనోడు అంటాడు లాజిక్. మనకే రూబీ అయితే ఏంది, సన్నీ అయితే ఏంది, మనం తీస్తాం పైసలు, ఇక్కడ ఉన్నాయి కదా పైసలు అంటే లేదు అట్లా తీస్తాం. ఎవరు రేణుక అనుకొని మనం దొంగలిస్తుండే, మన బాల్య స్నేహితురాలు అనుకొని మనం దొంగలిస్తుండే. ఇప్పుడు ఇది మన బాల్య స్నేహితులు కాదంటే ఎట్లా దొంగలిస్తాం చెప్పు. వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు తెలుస్తే, అసలు మనం నమ్మి ఇక్కడికి వచ్చిండు ముఖం తెలియకుండా. ఇప్పుడు నాకు ముఖ్యం ఏంటంటే, నాకు ఇదంతా ముఖ్యం కాదు, నాకు ప్రెసిడెంట్ అవడం ముఖ్యం కాదు. ఫస్ట్ మనం ఈ పైసలు మళ్ళీ వాపస్ చేసి అసలైన రేణుకాని పిలుచుకోద్దాం, అప్పుడు దొంగలిద్దాం. చాలా మంచి గుణపాఠం. యా అసలు నిజంగా నాకు లైఫ్ లో ఎవరు ఇది చెప్పలేదు. చాలా మంచి టార్గెట్ చేస్తే మీ వాళ్ళనే టార్గెట్ చేయాలి, బయట వాళ్ళని ఎందుకు. ఎందుకంటే చూడు చీప్, అది ఏదైనా అయిందంటే కూడా మనం సెటిల్ చేసుకోవచ్చు. అది మళ్ళీ కోర్టుకి పోయి పోలీసు వాళ్ళని పిలిచి ఆళ్ళ ఇజ్జత్ తీసి ఇవన్నీ అవసరం ఉండవు. చాలా మంచి గుణపాఠం ఇది, మనము డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. అవును. బై ద వే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు ఊరికి? నేను పోవట్లే ఎప్పుడు. మా ఇంటి తాళాలు కూడా నీ దగ్గర లేదు, సో నా లాకర్ కోడ్ నాకు చిట్టీలో రాసి చెప్పు అంతే. నేను రాసి వచ్చేస్తా డెఫినెట్లీ. 1 2 3 4 1 2 3 4. నాకు గుణపాఠం అంటూ లేకుండే, నా గుణపాఠం వచ్చేసి ఒక్కటే ఏంటంటే ఈ మూవీ చూడొద్దని. లెట్స్ గో టు ద రేటింగ్స్. ఇప్పుడు మనం రివ్యూ చేస్తాం కాబట్టి జనాలు చూస్తున్నారు, అవును అన్నప్పుడు నువ్వు అట్లా అనకూడదు ఈ మూవీ చూడొద్దు అనేది. పెద్ద ఇందులో నువ్వు చెప్పినవి చాలా ఉన్నాయి నేర్చుకునేటివి. అసలు ఏమో నేను చెప్పింది నేర్చుకుంటున్నా అంటే అదే గుణపాఠాలు అనుకుని నేర్చుకోండి అంతే. నేనైతే ఈ గొంతుతోటి నేను వేస్ట్ చేసుకోలేను నా వాయిస్. నా వల్ల కాదు, ఐ కాంట్. చిన్న ఫ్రిడ్జ్లు కొనకండి, కొంచెం మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జ్లు కొనండి. అవును పెద్దవి కొనండి. ఎవరు తెలుసు ఎప్పుడైనా చూడండి, ఫ్రిడ్జ్ మల్టీపర్పస్ కాదనుకుంటాం కానీ అది మల్టీపర్పసే. సమ్మర్ లో ఏసీ లాగా పనిచేస్తుంది, వింటర్ లో స్టోరేజ్ లాగా పనిచేస్తుంది, నీకు వేరే సీజన్స్ లో సీజనల్ కిల్లింగ్స్ లాగా పనిచేస్తుంది, స్టోరేజ్ లాగా పనిచేస్తుంది. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే అంత పెద్ద గిన్నెలు పడతాయి దాంట్లో, అది పెద్ద గుణపాఠం. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే అంత పెద్ద గిన్నెలు, ఎంత పెద్ద గిన్నెలు ఉంటే అంత పెద్ద టార్గెట్. అది గిన్నెలునియా నాకైతే అదే గుర్తుకొస్తుంది. సో బ్రో, ఇంతటితో మన రివ్యూ సమాప్తం, మన గుణపాఠాలు సమాప్తం. ఇప్పుడు మనం రేటింగ్ వచ్చేద్దాం. ఈ సినిమాకి రేటింగ్ ఎందులో ఇద్దాం మనం? ఇంకెందులో ఇస్తావు బేవకూఫ్? గిన్నెల్లో. అదే దట్ వాజ్ అ ట్రిక్ క్వశ్చన్. అది సో బ్రో, 10
నేను 10 గిన్నెలు ఉంటే ఆ, నేను ఒక చెంచా మ్, 2 స్టీల్ ప్లేట్లతోటి నన్ను ఎత్తి వాదుకుంటాను. అంటే 2.5. 2.5. ఓ మై గాడ్, థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో ఇది మొదటిసారి బ్రూట్ నర రేటింగ్ ఇచ్చాడంటే ఎంత టచ్ అయ్యాడు. ఒక శంషే ఇచ్చిండంటే అసలు ఊహించుకోండి ఎంత టచ్ అయ్యాడో ఊహించుకోండి. యాక్చువల్లీ గిన్నెలు కాబట్టి నేను ఇంకా దిగజారచ్చు. ఇది టీ స్పూన్ చెంచా కూడా కాదు, ఇది ఆ చిన్న చెంచా. తీర్థం పెడతారు అదా. సో పావు. ఓ మై గాడ్, థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో పావు రేటింగ్ రెండోసారి. ఇది ప్రయోగం ఫేస్ 2 మాది కూడా. 2.5 యా 2.5 రేటింగ్ ఇస్తా. ఆ 2 కూడా ఎందుకు ఇస్తున్నా చెప్పు. రేణుకానా కాదు, మరి పోలీసు వాళ్ళని ఎక్కిరిలే. ఓ ఎస్ 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 రెండోది ఎవరిని ఎక్కిరిలే, పాలిటిషియన్. ఆ పావు ఎందుకు ఇస్తున్నా చెప్పు. ప్లంబర్. కాదు, కొత్త కాన్సెప్ట్ హారర్ రిలీఫ్. హారర్ రిలీఫ్, ఎస్ ఎస్. వీటిల్కే ఇస్తున్నా నేను. బ్రో నువ్వు కొంచెం హట్కే వెళ్ళావు కాబట్టి నేను కొంచెం స్టాండర్డ్ వస్తా. నా 2 గిన్నెలు. ఏమేమి గిన్నెలు ఇస్తున్నావు? అవసరం లేదు, జస్ట్ 2 గిన్నెలు అంతే. బాదుకోవడానికి 2 చాలు. అది ఎందుకంటే మన దగ్గర ఉన్నవే 2 చేతులు అంతే. అండ్ ఉన్నదే ఒక జీవితం. ఒకే ఒక జీవితం. అందుకనే ఇలాంటి సినిమాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఫార్వర్డ్ చేసుకుని చూడండి. అది మనం ఈ రివ్యూ సమాప్తం చేద్దాం. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్ లో దొరుకుతుంది, చూసుకోండి. అండ్ దాని తర్వాత మీకు ఏమనిపించింది ఈ సినిమా చూసి? మీకు మేము చెప్పని పాయింట్స్, వేరే జ్ఞానోదయాలు, వేరే పర్స్పెక్టివ్స్ ఏమైనా వచ్చినాయా? అది కూడా మాతో షేర్ చేయొచ్చు. ఎక్కడ అంటే మేము ఇన్స్టాగ్రామ్ లో @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరో @thaigap, మా ఈమెయిల్ వచ్చి mindthaigap@gmail.com. అదండి గిన్న సినిమా రివ్యూ. సో ఇంతటితో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్. టింగ్ టింగ్ టిడింగ్ గిన్నెలునియా. గిన్నెలున్నాయా?